అందరికీ నమస్తే. ఇక్కడ టీఆర్టీలో భాగంగా ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశాల్లోని కీలకమైనటువంటి అంశాలు ప్రశ్నల రూపంలో ఏ విధంగా రాబోతున్నాయనేటటువంటి అంశాలను మనం పరిశీలిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా సహజ దృగ్విషయాలు అనేటటువంటి పాఠ్యాంశంలోని పలు కీలకమైనటువంటి అంశాల గురించి ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా మొదటగా తరంగాలు అంటే ఏమిటి, తరంగాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు ఏ విధంగా ఉన్నాయి, ప్రకృతిలో ఎన్ని రకాలైనటువంటి తరంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి, ఏ ఏ రూపాలలో ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి, ప్రయాణించేటటువంటి విధానాన్ని బట్టి అదేవిధంగా యానకం యొక్క అవసరాన్ని బట్టి ఈ తరంగాల యొక్క రకాలు ఏ విధంగా డిజైన్ చేయబడి ఉన్నాయి, తరంగాలలోని ప్రాథమిక భావనలతో పాటుగా రాబోయేటటువంటి తరగతులలో ఈ తరంగాలలోని ముఖ్యమైనటువంటి రకాలైనటువంటి కాంతి మరియు ఉష్ణము అదేవిధంగా ధ్వనికి సంబంధించినటువంటి కీలక అంశాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా ఈ పాఠ్యాంశాల నుంచి ఏ రకమైనటువంటి ప్రశ్నలు గతంలో అడగబడ్డాయి, ఏ రకమైనటువంటి ప్రశ్నలు ప్రస్తుతం అడిగే అవకాశాలు ఉన్నాయి, వాటి యొక్క ఓరియంటేషన్ ఏ విధంగా ఉంది అనేటటువంటి క్రమంలో ఈరోజు మనం పాఠ్యాంశాలను చూసే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో భాగంగా తరంగాల గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏదైనా ఒక యానకంలో సృష్టించబడినటువంటి అలజడి లేదా కలిగించబడినటువంటి సంచలనం అనేది ఎల్లప్పుడూ ముందుకు లేదా వెనుకకు అన్ని దిశల్లో స్థిరమైనటువంటి వడితో ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ తరంగంగా చెప్పుకుంటాం. యానకము అంటే ఏమిటంటే ప్రధానంగా ఇక్కడ కణాలు కలిగినటువంటి దేనినైనా సరే మనం యానకము లేదా మీడియం అనేటటువంటి అంశంగా చెప్పుకుంటాం. ఇక్కడ కణాలు ఉన్నటువంటి పరిస్థితులలో యానకంలో సృష్టించబడినటువంటి అలజడి అనేది ఒక కణము మరొక కణానికి అందించుకోవడం ద్వారా ఇక్కడ తరంగం అనేది ఒక ప్రాంతం నుంచి లేదా ఒక స్థానం నుంచి మరొక ప్రాంతానికి లేదా మరొక స్థానానికి వెళ్ళేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఏదైనా యానకంలో సృష్టించబడినటువంటి అలజడి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్థిరమైనటువంటి వడితో వెళ్ళేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ తరంగంగా చెప్పుకుంటాం. మరొక రూపంలో తరంగం ద్వారా శక్తి అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సరఫరా చేయబడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో తరంగానికి సంబంధించి క్రింది వానిలో తరంగం అనగా ఏమిటి లేదా యానకంలో సృష్టించబడినటువంటి సంచలనం ఎల్లప్పుడూ అన్ని దిశల వైపుకి ముందుకు వెనుకకు సమాన వడితో పోయేటటువంటి దాన్ని ఏమంటారనే ఓరియంటేషన్లో కూడా ఇక్కడ మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ తరంగం అనేది ప్రయాణం చేసేటటువంటి క్రమంలో యానకంలో ఉండేటటువంటి కణాల యొక్క సంచలనం ఏ విధంగా ఉంది, అవి ఏ విధంగా కదులుతున్నాయి అనే ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనిని క్రింది వానిలో సత్యమైనదేది అసత్యమైనదేది అనే ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ తరంగం ప్రయాణం చేసేటటువంటి క్రమంలో యానకంలో ఉండేటటువంటి కణాలు అనేవి ఒక స్థానం నుంచి మరొక స్థానానికి కదలవు, అనగా వాటిలో స్థానాంతర చలనం అనేది జరగదు. సో ఇది మనం కీలకమైనటువంటి అంశంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ యానకంలోని కణాలు స్థానాంతర చలనానికి గురి కాకుండానే అవి ఒకదాని నుంచి మరొక దానికి తమకు అందినటువంటి శక్తిని బదిలీ చేసేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ తరంగం గురించి చెప్పుకుంటాం. సో ఈ ఓరియంటేషన్లో మనం కనుక ప్రశ్నలు గమనించినట్లయితే క్రింది వానిలో సత్యమైనదేది లేదా అసత్యమైనదేది అనే ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ క్రమంలో ప్రతి ఒక్క అంశానికి సంబంధించినటువంటి సినాప్సిస్ వీలైనన్నింటినీ ఒకటే దగ్గర క్రోడీకరించి రాసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు మనం కూలంకషంగా నేర్చుకుంటాం. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకమైనటువంటి ప్రశ్నలు సర్లు ఎదురైనా కూడా మనం ఇక్కడ పొరపాటుకు గురికాము. ప్రధానంగా పోటీ పరీక్షల్లో ఏ అభ్యర్థి అయితే తక్కువ నెంబర్ ఆఫ్ పొరపాట్లు చేస్తాడో తనకే ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయనేది ఇక్కడ గమనించుకోవాలి. తను దైనందిన జీవితంలో చేసేటటువంటి అనేకమైనటువంటి పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని ఇక్కడ పొరపాట్లను తగ్గించుకున్నట్లయితే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో తరంగం ముందుకు చలించేటటువంటి క్రమంలో యానకంలోని కణాలకు స్థానాంతర చలనం ఉండదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అనగా కణాలు అనేవి వాటి యొక్క యథాస్థానం నుంచి ముందుకు వెనక్కి సగటున చలిస్తాయి తప్పిస్తే ఆ స్థానాన్ని వీడి వేరొక స్థానానికి వెళ్ళవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఈ తరంగాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు కనుక మనం గమనించినట్లయితే నీటిలో నిశ్చలంగా ఉండేటటువంటి నీటిలో ఏదైనా రాయిని వేసినప్పుడు ఏర్పడేటటువంటి అలజడి కానివ్వండి, రకరకాలైనటువంటి పక్షులు అక్కడ నీటి యొక్క ఉపరితలం మీద నీళ్లు తాగడానికి కన్నీరు లేదా వాలేటటువంటి క్రమంలో అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి తరంగాలు కానివ్వండి, వీటన్నిటిని మనం నీటి తరంగాలుగా భావిస్తాం. అంటే నీళ్ళల్లో ఏర్పడేటటువంటి తరంగాలు నీటి తరంగాలని, అదేవిధంగా ధ్వనికి సంబంధించినటువంటి తరంగాలను ధ్వని తరంగాలని, కాంతి ప్రయాణించేటటువంటి క్రమాన్ని బట్టి కాంతికి సంబంధించిన తరంగాలని కాంతి తరంగాలని, వీటన్నిటికీ మించి మన కంటికి కనిపించినటువంటి తరంగాల్ని మనం ఇక్కడ విద్యుదయస్కాంత తరంగాలుగా చెప్పుకుంటాం. ఇక్కడ పేర్కొన్నటువంటి ప్రతి తరంగం కూడా తమకు అందించబడినటువంటి అలజడిని కానివ్వండి, శక్తిని కానివ్వండి,
ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి యథాశక్తి మోసుకొని పోయేటటువంటి ఒక మాధ్యమంగా మనం ఇక్కడ తరంగాల గురించి చెప్పుకుంటాం. ఇక్కడ తరంగాల గురించి చెప్పుకునే క్రమంలో ప్రధానంగా యానకంలో సృష్టించబడినటువంటి అలజడి అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించినాం. వాస్తవానికి యానకము అవసరం లేకున్నా కూడా తరంగాలు ప్రయాణిస్తాయా లేదా అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకు గతంలో ప్రశ్నలు రావడం జరిగింది. అయితే ఇక్కడ యానకం యొక్క అవసరము ఉన్నటువంటి పరిస్థితులలో లేదా యానకం యొక్క నిమిత్తం ఆధారంగా మనం తరంగాలను రెండు రకాలుగా మనం ఇక్కడ వర్గీకరించుకుంటాము. ఏ తరంగాలైతే కేవలం యానకం మీద ఆధారపడి ప్రాపగేట్ అవుతాయో లేదా ప్రసారం అవుతాయో వాటిని మనం ఇక్కడ యాంత్రిక తరంగాలుగా పేర్కొంటాము. యానకము అవసరం లేకున్నా కూడా ఒక స్థానం నుంచి మరొక స్థానానికి శక్తిని మోసుకుపోయేటటువంటి తరంగాలు మనం ఇక్కడ విద్యుదయస్కాంత తరంగాలుగా పేర్కొంటాం. ఈ స్లైట్ డిఫరెన్స్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. సో యాంత్రిక తరంగాలు ప్రసారం కావాలంటే వాటికి ఖచ్చితంగా ఉండవలసింది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి సమాధానాన్ని మనం ఇక్కడ యాంత్రిక తరంగాలు ప్రసారం కావాలంటే ఖచ్చితంగా యానకం ఉండాలి. యానకంలో ఉండేటటువంటి కణాలన్నీ కూడా ఈ యాంత్రిక తరంగంలోని శక్తిని ఒక కణం మరొక కణానికి అందజేసుకుంటూ అక్కడ శక్తి అనేది ముందుకు ప్రసరించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించి వీటికి ఎటువంటి యానకము అవసరం లేదు, అనగా శూన్యంలో కూడా ప్రయాణించగల క్యాపబిలిటీ ఉన్నటువంటి తరంగాలుగా మనం ఇక్కడ విద్యుదయస్కాంత తరంగాల గురించి చెప్పుకుంటాం. సో నీటిలో ఏర్పడే తరంగాలు నీటి తరంగాలు అయితే, ధ్వని వలన గాలిలో ఏర్పడేటటువంటి డిస్టర్బెన్స్ మనకి ఇక్కడ ధ్వని తరంగాల రూపంలో వెళ్తుంది. అదేవిధంగా కాంతికి సంబంధించి కాంతి తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు, వీటన్నిటిని కూడా మనం తరంగాల యొక్క ఉదాహరణలుగా మనం ఇక్కడ పేర్కొంటాం. సో వీటికి సంబంధించి మరికొన్ని అంశాలను కనుక మనం ఇక్కడ క్లియర్ కట్గా నేర్చుకున్నట్లయితే, తరంగము చలనంలో యానకం మొత్తం కాక అందులో ఉండేటటువంటి భాగాలు తమ యొక్క యథాస్థానము లేదా స్థావర స్థితి లేదా నిశ్చల స్థితి నుంచి కంపించడం వలన ఒక యాంత్రికమైనటువంటి అలజడి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి తరంగాలు మనం ఇక్కడ యాంత్రిక తరంగాలు అంటాం. వాస్తవానికి ఇంత క్రితం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో కణాలు ఉన్నటువంటి పరిస్థితులలో యానకం యొక్క నిమిత్తంతో ప్రయాణించేటటువంటి తరంగాలు మనం ఇక్కడ యాంత్రిక తరంగాలు అనుకున్నాం. ఇక్కడ యాంత్రిక తరంగాలు ఏర్పడినటువంటి క్రమంలో యానకం మొత్తం కూడా చలించదు. కేవలం యానకంలోని కణాలు స్థానాంతర చలనం చెందకుండా తమ యొక్క యథాస్థితి నుంచి సగటున ముందుకు వెనుకకు కలిగేటటువంటి క్రమంలో ఈ యాంత్రిక తరంగాలు అనేవి ఒక చోటు నుంచి మరొక చోటికి శక్తిని ప్రసారం చేస్తాయనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో ఇక్కడ తరంగాల్లోని శక్తి అనేది పదార్థం యొక్క గతిజ మరియు స్థితిజ శక్తుల రూపంలో ఉంటుంది. కనుకనే దీన్ని మనం ఇక్కడ యాంత్రిక శక్తి అనేది తరంగాల రూపంలో ప్రాపగేట్ అవుతుంది లేదా ప్రసారం అవుతుంది అని చెప్తాం. గతిజ శక్తి మరియు స్థితిజ శక్తి గురించి మనం గతంలోనే చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. ఒక వస్తువుకి కానివ్వండి లేదా ఒక దృగ్విషయానికి కానివ్వండి గమనంలో ఉన్నప్పుడు దానికి లభించేటటువంటి శక్తిని మనం ఇక్కడ గతిజ శక్తిగా పేర్కొంటాం. స్థితి వలన వచ్చేటటువంటి శక్తిని మనం ఇక్కడ స్థితిజ శక్తిగా పేర్కొంటాం. అయితే తరంగాల్లో ఉండేటటువంటి శక్తి అనేది పదార్థం యొక్క గతిజ శక్తి మరియు స్థితిజ శక్తుల రూపంలో ఉంటుంది. అనగా తరంగాలలోని శక్తి అనేది పదార్థం యొక్క యాంత్రిక శక్తి రూపంలో ఉంటుంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒక తరంగం చేరువేసేటటువంటి శక్తి ఆ తరంగంలోని కణాల యొక్క గతిజ మరియు స్థితిజ శక్తుల మొత్తానికి సమానమవుతుందనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూస్తాం. ఇటువంటి పాయింట్స్ మొత్తం కూడా మనకు క్రింది వానిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా ఒక తరంగం చేరువేసేటటువంటి శక్తి ఆ తరంగంలోని ఏ శక్తికి సమానం అనే ఓరియంటేషన్లో ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. ఆప్షన్ ఏగా గతిజ శక్తి, ఆప్షన్ బిగా స్థితిజ శక్తి, ఆప్షన్ ఏగా గతిజ శక్తి, ఆప్షన్ బిగా స్థితిజ శక్తి, ఆప్షన్ సిగా యాంత్రిక శక్తి, ఆప్షన్ డిగా ఏ మరియు బి అనేటటువంటి అంశంలోనూ మరో రకమైనటువంటి అంశాలకు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినట్లయితే ఇక్కడ గతిజ శక్తి మరియు స్థితిజ శక్తుల యొక్క మొత్తాన్ని మనం ఇక్కడ యాంత్రిక శక్తిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ రెండింటి యొక్క కలయికను మనం క్షుణ్ణంగా చెప్పుకోవాల్సి వస్తే యాంత్రిక శక్తికి సమానమవుతుందనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా యాంత్రిక తరంగాల ప్రసారానికి ఇక్కడ యానకం ఖచ్చితంగా అవసరం అనుకుంటున్నాం. ఇన్ కేసు యానకం కనుక లేనటువంటి పరిస్థితులలో ఈ యాంత్రిక తరంగాలు ప్రసారం చెందలేవు అనేటటువంటిది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. యానకం లేని పరిస్థితులలో ఎక్కడ ఉత్పత్తి అయినటువంటి యాంత్రిక తరంగం అక్కడే నశిస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ యానకంలో ఒక యాంత్రిక తరంగం అనేది ప్రాపగేట్ అయ్యేటప్పుడు అక్కడ ఉండేటటువంటి యానకానికి ఖచ్చితంగా రెండు ధర్మాలు కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్నే మనం యాంత్రిక జడత్వము లేదా యానకానికి సంబంధించినటువంటి యాంత్రిక జడత్వం అంటాము. అదేవిధంగా యానకంలోని కణాలకు సంబంధించినటువంటి స్థితిస్థాపక ధర్మాన్ని గురించి చెప్పుకుంటాం. జడత్వం అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా వ్యవస్థ తనలో మార్పుని గనక గురి చేసేటటువంటి క్రమంలో ఆ మార్పును వ్యతిరేకించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ జడత్వంగా చెప్పుకుంటాం. ఇది మనకు న్యూటన్ మొదటి గమన నియమం ఇచ్చినటువంటి అంశంగా చూస్తాం. బాహ్య బలం యొక్క ప్రమేయం లేనటువంటి పరిస్థితులలో ఏదైనా వస్తువు తనలోని స్థితి మార్పును నిరోధించేటటువంటి చర్యనే మనం ఇక్కడ జడత్వంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ యానకంలో యాంత్రిక తరంగాలు ప్రసరించేటటువంటి క్రమంలో దానికి ఖచ్చితంగా యాంత్రిక జడత్వం అనే ధర్మం ఉండాలి. స్థితిస్థాపకత అనగా యానకంలోని కణాలు
తరంగాన్ని ఒక చోటి నుంచి మరొక చోటికి ప్రాపగేట్ చేసేటటువంటి క్రమంలో అది ముందుకు వెనుకకు కదిలేటటువంటి క్రమంలో ముందుకు వెళ్ళి తన ముందున్నటువంటి కణానికి శక్తిని అందించిన తర్వాత అది యథాస్థితికి రావాలి. ఈ దృగ్విషయాన్ని మనకు స్థితిస్థాపకత అనేది తెలియజేస్తుంది. సో యానకంలోని యాంత్రిక తరంగాలు ప్రసరించే క్రమంలో ఆ యానకానికి ఉండాల్సినటువంటి లక్షణాలను గుర్తించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే దానికి మనం యాంత్రిక జడత్వం మరియు స్థితిస్థాపకత అనేటటువంటి వాటిని మనం ఆన్సర్లుగా గుర్తిస్తాం. అదేవిధంగా తరంగాలు ప్రయాణం చేసేటటువంటి క్రమంలో కేవలం శక్తి మాత్రమే అభిగమనం చెందుతాయి, అనగా శక్తి మాత్రమే ఒక చోటి నుంచి మరొక చోటికి ప్రసారం అవుతుంది, కానీ ఈ పూర్తి స్థాయిలో యానకం అనేది ప్రసారం కాదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. యానకం అనేది కేవలం తనకు అందించబడినటువంటి అలజడిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మాత్రమే స్వీకరించుకొని పోతుంది లేదా తీసుకుని వెళ్తుంది, కానీ యానకం మొత్తము ప్రసారం కాదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రయాణించేటటువంటి విధానాన్ని బట్టి మనకి ఇక్కడ తరంగాలలో 2 రకాలు మనం ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం. దీంట్లో మొదటిదిగా మనం ఇక్కడ పురోగామి తరంగాలు, రెండవది స్థావర లేక స్థిర తరంగాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ప్రధానంగా ఈ ధ్వని తరంగాలు కానివ్వండి, నీటి తరంగాలు కానివ్వండి, కాంతి తరంగాలు కానివ్వండి, ఇవి ప్రధానంగా మనం పురోగామి తరంగాల రూపంలో కనిపిస్తాయి. ఏదైనా అడ్డుతలాన్ని అడ్డుకున్నప్పుడు అవి వెనక్కి మరలొచ్చేటటువంటి క్రమంలో స్థావర లేక స్థిర తరంగాలుగా పురోగమిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో వీటికి సంబంధించినటువంటి పలు ఉదాహరణలు మరియు డెఫినేషన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే యానకంలో ఒక బిందువు నుంచి అనంత దూరం వరకు ఒకే డైరెక్షన్లో ప్రయాణిస్తూ తిరిగి వెనక్కి రానటువంటి ఈ తరంగాలను మనం ఇక్కడ పురోగామి తరంగాలుగా ప్రస్తావిస్తాం. అంటే ఒకే డైరెక్షన్లో ఎంత దూరం వెళ్ళినా కూడా వెనక్కి మరలేటటువంటి పరిస్థితి లేనటువంటి తరంగాలుగా మనం ఇక్కడ పురోగామి తరంగాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తాం. అదేవిధంగా పురోగామి తరంగాల్లోని యానకంలోని కణాలన్నింటికి ఒకే రకమైనటువంటి కంపన పరిమితి మరియు పౌనఃపున్యం ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. కంపన పరిమితి అంటే యానకంలోని కణాలు గరిష్టంగా ఎంత దూరం అయితే స్థానభ్రంశం చెందుతాయో దాన్ని ఇక్కడ కంపన పరిమితిగా చెప్పుకుంటున్నాం. పౌనఃపున్యం అంటే యానకంలోని కణాలు ఒక సెకనుకి ఎన్నిసార్లు కంపిస్తాయో చెప్పేటటువంటి నెంబర్ని మనం ఇక్కడ పౌనఃపున్యంగా పేర్కొంటున్నాం. తిరిగి పురోగామి తరంగాలు 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వీటిని తిర్యక్ తరంగాలు ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటున్నాము, రెండవది అనుదైర్ఘ్య తరంగాలు లాంజిట్యూడినల్ వేవ్స్ అంటున్నాము. ఇక్కడ తెలుగు టెర్మినాలజీతో పాటు ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా కొంచెం ప్రధానంగానే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో పురోగామి తరంగాలు అంటే ఒకే డైరెక్షన్లో సుదూర ప్రాంతాలకు పోయేటటువంటి తరంగాలు మనం ఇక్కడ పురోగామి తరంగాలుగా పేర్కొన్నాం. తిరిగి లక్షణాలను బట్టి కణాలు కంపించేటటువంటి స్వభావాన్ని బట్టి పురోగామి తరంగాలను మరి 2 రకాలుగా ఉన్నట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. అవి తిర్యక్ తరంగాలు మరియు అనుదైర్ఘ్య తరంగాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ తిర్యక్ తరంగాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ప్రస్తావించుకోవాల్సి వస్తే తరంగం అనేటటువంటిది ప్రయాణించేటటువంటి దిశకు లంబంగా ఆ యానకంలో ఉండేటటువంటి అణువులు కంపించేటట్లుగా ఉండే తరంగాలను మనం ఇక్కడ తిర్యక్ తరంగాలుగా పేర్కొంటాం. సో యానకంలో తరంగం ప్రయాణించేటటువంటి క్రమంలో ఈ యానకంలో ఉండే కణాలు పైకి కిందికి చలిస్తాయి, అంటే తరంగం ప్రయాణించేటటువంటి దిశకు లంబంగా కంపిస్తాయి. కాబట్టి ఈ రకమైనటువంటి తరంగాలు మనం ఇక్కడ తిర్యక్ తరంగాలుగా పేర్కొంటున్నాం. తిర్యక్ తరంగాలకు ఉదాహరణగా కాంతి తరంగాలు, నీటి తరంగాలు, అదేవిధంగా వాద్య పరికరాలు, తీగ వాద్య పరికరాలైనటువంటి వీణ, వయోలిన్లలో వాటి యొక్క తీగల మీద ఏర్పడేటటువంటి తరంగాలు మనం ఇక్కడ తిర్యక్ తరంగాలకు ఉదాహరణగా చెప్పుకుంటాం. తిర్యక్ తరంగము అయినదేది లేదా కానిదేది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఏది తిర్యక్ తరంగము, ఏది తిర్యక్ తరంగం కానిదో తెలుసుకునేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ కాంతి తరంగాలు, నీటి తరంగాలు, అదేవిధంగా తీగ వాయిద్యాలలో తీగల్లో ఏర్పడేటటువంటి తరంగాలు మనకి ఇక్కడ తిర్యక్ తరంగాలుగా చూపిస్తాం. కాబట్టి ఇవి కాకుండా వేరేది ఏది వచ్చినా కూడా దాన్ని తిర్యక్ తరంగం కానిదిగా గుర్తిస్తాము. ఇవి కనుక కనిపిస్తే తిర్యక్ తరంగాలుగా మనం ఇక్కడ గుర్తించే అవకాశం మనకి ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా యానకంలో తిర్యక్ తరంగాలు ప్రయాణించేటటువంటి క్రమంలో ఆ యానకంలో ఏ దృగ్విషయాలు ఏర్పడతాయనే ఓరియంటేషన్లో కూడా మనకు గతంలో చాలా ప్రశ్నలు రావడం జరిగింది. సో యానకంలో తిర్యక్ తరంగాలు ప్రయాణించేటటువంటి క్రమంలో అక్కడ కొన్ని ప్రాంతాల్లో మిట్ట ప్రాంతము లేదా ఎత్తు భాగము లేదా ఉబ్బెత్తు భాగం ఏర్పడుతుంది. అదేవిధంగా దాని తర్వాత ఉన్నటువంటి పరిస్థితులలో కొంత పల్లపు భాగం ఏర్పడేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మిట్ట ప్రాంతము లేదా ఉబ్బెత్తు భాగాన్ని మనం ఇక్కడ శృంగము అనేటటువంటి టర్మ్తో సూచిస్తాము. అదేవిధంగా పల్లపు భాగంలో ద్రోణి అనేటటువంటి పదంతో ఇక్కడ మనం సూచిస్తాం. మిట్ట భాగంలో కణాల యొక్క సాంద్రత అత్యధికంగా ఉంటుంది, పల్లపు భాగంలో కణాల యొక్క సాంద్రత కనిష్టంగా ఉండేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో శృంగం ఏర్పడినటువంటి క్రమంలో యానకంలోని కణాలు అనేవి గరిష్టమైనటువంటి స్థానభ్రంశాన్ని కూడా పొందే అవకాశాలు ఉంటాయి. పల్లపు భాగమైనటువంటి ద్రోణిలో కణాల యొక్క స్థానభ్రంశం అనేది మిక్కిలి కనిష్టంగా ఉండేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సో ఇక్కడ తిర్యక్ తరంగం ఏర్పడేటటువంటి క్రమంలో
క్రింది వానిలో తిర్యక్ తరంగంలోని భాగం అయినదేది లేదా కానిదేది అనే ఓరియంటేషన్ ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. దీనికి సమాధానంగా మనం శృంగము మరియు ద్రోణుల కలయిక వలన ఇక్కడ తిర్యక్ తరంగం ఏర్పడుతుంది అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఒక శృంగము మరియు ఒక ద్రోణి కలిసినట్లయితే ఇక్కడ ఒక కంపనం జరిగినట్లుగా మనం ఇక్కడ భావిస్తాము. సో ఈ రెండింటి యొక్క కలయికగా మనం ఇక్కడ తరంగం ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. సో ఇక్కడ మరొక అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే యానకంలోని కణాలు అనేవి తరంగ చలన దిశకు లంబంగా పైకి కిందికి కదులు ఉండేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ తిర్యక్ తరంగాలకు ఉదాహరణగా చెప్పుకున్నాం. అదేవిధంగా మరొక రకమైనటువంటి తరంగాలుగా మనం ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాల గురించి చెప్పుకుంటాం. సో ఈ అనుదైర్ఘ్య తరంగాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే యానకంలో ఉండేటటువంటి కణాలు తరంగం ప్రసారం అయ్యేటటువంటి దిశలోనే కంపిస్తూ ఉంటే అటువంటి తరంగాలు మనం ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాలుగా మనం ఇక్కడ పేర్కొంటాం. దీనికి ఉదాహరణగా ధ్వని తరంగాలను మరియు స్ప్రింగ్లో ఏర్పడేటటువంటి తరంగాలను ఇక్కడ మనం అనుదైర్ఘ్య తరంగాలుగా చెప్పుకుంటాం. ప్రధానంగా ధ్వని తరంగాలు అనేవి ఘన పదార్థాలలో కానివ్వండి, ఇక్కడ ద్రవ పదార్థాలలో కానివ్వండి ప్రయాణించేటటువంటి క్రమంలో వాటిని ఈ తిర్యక్ తరంగాలుగా మనం ఇక్కడ పేర్కొంటాము. అదేవిధంగా ధ్వని తరంగాలు అనేవి గాలిలో ప్రయాణించేటటువంటి క్రమంలో వాటిని ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాలుగా అంటాము. ఈ స్లైట్ వేరియేషన్ మీద కూడా మనం క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. గాలిలో ధ్వని తరంగాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయనే ఓరియంటేషన్ మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ క్రమంలో గాలిలో ధ్వని తరంగాలు అనేవి అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తాయనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా స్ప్రింగ్లో ఏర్పడేటటువంటి తరంగాలను కూడా మనం ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాలు అనేవి ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా ఏ పదార్థాల గుండా ప్రసరింపజేస్తాయి అనేటటువంటి అంశాలు మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. అనుదైర్ఘ్య తరంగాలు అనేవి ద్రవ మరియు వాయు పదార్థాల గుండా ప్రసరించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. తిర్యక్ తరంగాలు ప్రధానంగా ఇక్కడ ఘన పదార్థాలలో ప్రసరించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా నీటి గుండా ప్రయాణించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాలు ప్రసారించేటటువంటి క్రమంలో దానిలో యానకంలో ఏ రకమైనటువంటి దృగ్విషయాలు ఏర్పడతాయనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తిర్యక్ తరంగాలకు సంబంధించి శృంగము మరియు ద్రోణులు ఏర్పడేటటువంటి క్రమంలో అనుదైర్ఘ్య తరంగాలలో కూడా కొన్ని సందర్భాలలో యానకంలోని కణాల యొక్క సాంద్రత గరిష్టంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో యానకంలోని కణాల యొక్క సాంద్రత కనిష్టంగా ఉండేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. సో యానకంలోని కణాల యొక్క సాంద్రతల ఆధారంగా ఆ ప్రాంతాలను మనం ప్రత్యేకమైనటువంటి పేర్లతో పిలుచుకుంటాము. సో ఈ పేర్ల ఆధారంగా కూడా మనకి ఇక్కడ యానకం గుర్తించండి లేదా తరంగాన్ని గుర్తించండి అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ పడే అవకాశం ఉంది. యానకం గుండా అనుదైర్ఘ్య తరంగాలు ప్రసరించేటటువంటి క్రమంలో కొన్ని ప్రాంతాలలో అణువుల యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని మనం ఇక్కడ సాంద్రీకరణ లేదా సంపీడనము అనే పదంతో సూచిస్తాం. అదేవిధంగా కొన్ని చోట్ల అణువుల యొక్క సాంద్రత తక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని చూస్తాం. దీన్ని మనం ఇక్కడ విరళీకరణాలుగా పేర్కొంటాం. అంటే ఇక్కడ యానకంలో అనుదైర్ఘ్య తరంగాలు పోయేటటువంటి క్రమంలో యానకంలో సంపీడన మరియు విరళీకరణాలు ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. క్రింది ఏ తరంగాలలో సంపీడన విరళీకరణాలు ఏర్పడతాయనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. యాంత్రిక తరంగాలు ప్రసరించేటటువంటి క్రమంలో అనుదైర్ఘ్య తరంగాలలో భాగమైనది ఏదైనా ఓరియంటేషన్లో కూడా ఇక్కడ మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేసేటటువంటి సందర్భాన్ని గమనిస్తాం. సో యానకం గుండా తరంగ దైర్ఘ్యాలు ఈ దైర్ఘ్య తరంగాలు లేదా అనుదైర్ఘ్య తరంగాలు ప్రయాణించేటటువంటి క్రమంలో కొన్ని చోట్ల అణువుల సాంద్రత గరిష్టంగా ఉంటుంది. ఈ గరిష్టంగా ఉండేటటువంటి ప్రాంతాన్ని మనం సంపీడనంగా పేర్కొంటున్నాం. అణువుల సాంద్రత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఇక్కడ విరళీకరణాలుగా పేర్కొంటున్నాం. సో ఇక్కడ ఈ సందర్భంలో అనుదైర్ఘ్య తరంగాలకు సంబంధించినటువంటి అంశంలో సాంద్రీకరణము మరియు విరళీకరణం కలిసినట్లయితే ఒక తరంగంగా ఏర్పడుతుంది. సాంద్రీకరణం మరియు విరళీకరణాలు రెండు కలిసి ఒక కంపనము ఇక్కడ చెందినట్లుగా లేదా కంపనం ఏర్పడినట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. సో మూడవ రకమైనటువంటి తరంగంగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది స్థావర లేదా స్థిర తరంగాలకు సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. పురోగామి తరంగాలు అయితేనేమో ఒకే దిశలో నిరంతరం ప్రయాణించేటటువంటి క్రమాన్ని కనుక మనం గమనిస్తే ఏదైనా ప్రత్యేక పరిస్థితులలో ఏదైనా అడ్డుతలాన్ని ఢీకొన్నటువంటి తరంగము వెనక్కి మరలినటువంటి క్రమంలో ఆ పురోగామి మరియు వెనక్కి మరలినటువంటి తరంగం తిరోగామి తరంగాల కలయికగా మనం ఇక్కడ స్థావర తరంగాలు లేదా స్థిర తరంగాలకు సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. సో ఒకే కంపన పరిమితి తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి రెండు పురోగామి తరంగాలు యానకంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ అధ్యారోహణం సూపర్ ఇంపోజిషన్ అంటాము. ఈ అధ్యారోహణం చెందినటువంటి క్రమంలో ఏర్పడేటటువంటి తరంగాలు మనం ఇక్కడ స్థావర తరంగాలు లేదా స్థిర తరంగాలుగా పేర్కొంటాం. ఇక్కడ స్థావర తరంగాలు మరియు స్థిర తరంగాలు ఏర్పడాలంటే ఆ తరంగాలకు ఏ లక్షణాలు ఉండాలి అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ
ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం ఆ తరంగాలకు ఒకే కంపన పరిమితి ఉండాలి, అదేవిధంగా ఒకే తరంగ దైర్ఘ్యం ఉండాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంలో మాత్రమే స్థావర తరంగాలు లేదా స్థిర తరంగాలు ఏర్పడతాయనే భావనను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ స్థావర తరంగాలు లేదా స్థిర తరంగాలు ఏర్పడేటటువంటి క్రమంలో పురోగామి తరంగము కొంత దూరం పోయిన తర్వాత ఏదైనా తలానికి అడ్డుకున్నట్లయితే అది వ్యతిరేక దిశలో వస్తుంది. దీన్నే మనం తిరోగామి తరంగంగా కూడా చెప్పుకుంటాం. సో ఇక్కడ పురోగామి తరంగం మరియు తిరోగామి తరంగాలు కలిస్తే ఇక్కడ మనకు స్థావర లేదా స్థిర తరంగాలు ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పురోగామి తరంగం మరియు తిరోగామి తరంగాల అధ్యారోహణం వలన ఏర్పడేటటువంటి తరంగం ఏ రకమైన తరంగం అనే ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం ఇక్కడ స్థిర తరంగము అంటాం. ఇక్కడ కొన్ని సందర్భాలలో ఒక కొక్కానికి తాడును గట్టి ముందుకి వెనుకకి దాన్ని గనక కదిల్చినట్లయితే లేదా పైకి కిందికి కదిల్చినటువంటి క్రమంలో దాంట్లో ఏర్పడేటటువంటి ఆ తరంగాలను మనం ఇక్కడ స్థిర తరంగాలకు ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. సో స్థిర తరంగం ఏర్పడినటువంటి క్రమంలో కొన్ని ప్రదేశాలలో ఆ తరంగంలోని కణాలు కొన్ని గరిష్ట స్థానభ్రంశాన్ని కలిగి ఉంటాయి. ఈ స్థానాన్ని మనం ఇక్కడ ప్రతిస్పందన స్థానంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మరికొన్ని ప్రదేశాలలో కనిష్టమైనటువంటి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటాయి. ఈ స్థానాన్ని మనం ఇక్కడ అస్పందన స్థానంగా ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. సో ప్రతిస్పందన స్థానము మరియు అస్పందన స్థానాలు అనేవి ఎక్కడ ఏర్పడతాయి లేదా ఏ తరంగంలో ఏర్పడతాయి అనే ఓరియంటేషన్లో కనుక క్వశ్చన్ అడిగితే దీనికి మనం స్థిర తరంగాన్ని ఉదాహరణగా చెప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ స్థిర తరంగాల్ని మరొక రకంగా లూప్ అనేటటువంటి పదజాలంతో కూడా చెప్పుకుంటాం. ఉత్సు అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. ఉత్సులోని కణాల యొక్క కంపన పరిమితులు వేరుగాను మరియు ప్రావస్థ అనేది సమానంగాను ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ ప్రావస్థ అనేది ఒకే క్రమమైనటువంటి అమరిక కలిగినటువంటి కణాల యొక్క స్థితిని మనం ఇక్కడ ప్రావస్థగా చెప్పుకుంటాము. సో ఉచ్చులో ఉండేటటువంటి కణాల యొక్క కంపన పరిమితులు వేరుగా ఉంటున్నాయి. అదేవిధంగా ప్రావస్థ అనేది సమానంగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. అదేవిధంగా ఇక్కడ ప్రావస్థలోని మార్పును కనుక మనం పరిశీలించినట్లయితే అవరోధాల నుండి పరావర్తనం చెందినటువంటి తరంగాల యొక్క ప్రావస్థలో ఉండేటటువంటి మార్పు ఎంత అనే ఓరియంటేషన్ మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీన్ని మనం పై లేదా 180 డిగ్రీస్గా మనం ఇక్కడ సూచిస్తాము. సో అవరోధాల నుంచి పరావర్తనం చెందినటువంటి తరంగాల యొక్క ప్రావస్థలో ఇమీడియట్గా మనకు పై రేడియన్స్ లేదా 180 డిగ్రీల యొక్క ప్రావస్థలో మార్పు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుందనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రావస్థకు సంబంధించినటువంటి డెఫినేషన్ కనుక మనం పరిశీలించినట్లయితే ఒకే దిశలో కంపిస్తూ సమాన స్థానభ్రంశాన్ని కలిగినటువంటి కణాలు లేక ఒకే దశ లేక ఒకే ప్రావస్థలో ఉన్నాయనేటటువంటి అంశంగా ఇక్కడ మనం సూచిస్తాం. అంటే ఒకే దిశలో కంపిస్తూ ఉండాలి అవి, అదేవిధంగా సమానమైనటువంటి స్థానభ్రంశాన్ని కలిగి ఉండాలి. సో ఆ రకమైనటువంటి కణాలన్నీ కూడా ఒకే దశ లేదా ఒకే ప్రావస్థలో ఉన్నాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఏదైనా రెండు కణాలు ఒకే దశలో లేదా ఒకే ప్రావస్థలో ఉండాలంటే వాటిలో ఉండేటటువంటి ధర్మాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో ఇక్కడ మనం ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంది. దీనికి సమాధానంగా అవి ఒకే దిశలో కంపిస్తూ ఉండాలి మరియు సమాన స్థానభ్రంశాన్ని కలిగి ఉండాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ తరంగానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా పలు ప్రాథమికమైనటువంటి అంశాలను కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ప్రావస్థ అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా చెప్పుకుంటాం. అదేవిధంగా మరొక రకమైనటువంటి అంశాన్ని కనుక చూసినట్లయితే తరంగ దైర్ఘ్యానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం పరిగణిస్తాం. ఒకే దశలో ఉన్నటువంటి రెండు వరుస కణాల మధ్య దూరము లేదా వరుసగా ఉన్న రెండు శృంగాల మధ్య దూరం లేదా ద్రోణుల మధ్య దూరాన్ని ఇక్కడ మనం తరంగ దైర్ఘ్యంగా చెప్పుకుంటాం. సో ఒకే ప్రావస్థలో ఉండేటటువంటి రెండు వరుస కణాల మధ్య దూరము లేదా ఒకే ప్రావస్థలో ఉండేటటువంటి కణాల మధ్య దూరాన్ని మనం ఇక్కడ తరంగ దైర్ఘ్యంగా చెప్పుకునేటటువంటి క్రమంలో దీన్నే మరొక మాడ్యులేషన్లో రెండు శృంగాల మధ్య దూరము లేదా రెండు ద్రోణుల మధ్య దూరాన్ని కూడా మనం ఇక్కడ తరంగ దైర్ఘ్యంగా చెప్పుకుంటాం. ఇక్కడ తరంగ దైర్ఘ్యం అంటే ఆ వ్యవస్థ యొక్క మధ్య దూరాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం కాబట్టి తరంగ దైర్ఘ్యం యొక్క ప్రమాణాలుగా మనం ఇక్కడ దూరానికి సంబంధించినటువంటి ప్రమాణాలనే మనం పలు కీలకంగా పేర్కొంటాం. సో క్రింది వానిలో తరంగ దైర్ఘ్యం యొక్క ప్రమాణాన్ని గుర్తించండి లేదా ప్రమాణం ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో కనుక క్వశ్చన్ వస్తే దూరానికి సంబంధించినటువంటి పలు ప్రమాణాలను చెప్తాం. ప్రధానంగా యాంగ్స్ట్రామ్స్ కానివ్వండి, మీటర్స్ కానివ్వండి, కిలోమీటర్స్ కూడా మనకి ఇక్కడ తరంగ దైర్ఘ్యం యొక్క ప్రమాణాలుగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నానోమీటర్లు తరంగ దైర్ఘ్యం ప్రమాణం ఉండేటటువంటి అంశాలకు కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సో రెండు వరుస కణాల యొక్క మధ్య దూరాన్ని ఏమంటారు అనే ఓరియంటేషన్లో మనకి క్వశ్చన్ పడవచ్చు. లేదా రెండు వరుస శృంగాల మధ్య దూరం కానివ్వండి, రెండు వరుస ద్రోణుల మధ్య దూరాన్ని కానివ్వండి ఏమంటారు అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ తరంగ దైర్ఘ్యాన్ని మనం లాంబ్డా అనేటటువంటి ఒక గ్రీకు అక్షరంతో సూచిస్తాము. సో యానకంలోని కణాలు ఇక్కడ లాంబ్డా అనేటటువంటి అంశాన్ని కనుక ప్రస్తావించినట్లయితే అది వాటికి సంబంధించినటువంటి తరంగ దైర్ఘ్యంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ తరంగం సంబంధించినటువంటి ప్రాథమిక భావంలో భాగంగా
మరొక రకమైనటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే యానకంలోని కణము ఒక కంపనాన్ని పూర్తి చేయడానికి పట్టేటటువంటి కాలాన్ని మనం ఇక్కడ ఆవర్తన కాలంగా చెప్పుకుంటాం. దీన్ని క్యాపిటల్ టీతో సూచిస్తాము. సో యానకంలోని కణం ఒక కంపనాన్ని పూర్తి చేయడానికి పట్టు కాలాన్ని ఏమంటారనే ఓరియంటేషన్లో గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక్కడ ఆవర్తన కాలాన్ని కూడా మనం ఇక్కడ కాలానికి సంబంధించినటువంటి ప్రమాణాలను మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ఒక సెకను కాలంలో యానకంలోని లేదా తరంగం ప్రయాణించేటటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి కణాలు చేసేటటువంటి కంపనాల సంఖ్యనే మనం ఇక్కడ పౌనఃపున్యంగా చెప్పుకుంటాము. సో ఒక సెకను కాలంలో ఆ తరంగంలో జరిగేటటువంటి కంపనాల సంఖ్యను మనం ఇక్కడ పౌనఃపున్యం అంటాము. దీన్ని మనం తరచుదనం అనేటటువంటి అంశంగా చూస్తాం. దీన్ని న్యూ అనేటటువంటి అక్షరంతో సూచిస్తాం. అదేవిధంగా ఎఫ్ అనేటటువంటి అక్షరంతోనూ సూచిస్తాం. మరొక రకంగా స్మాల్ ఎన్ అనేటటువంటి అక్షరంతో కూడా మనం ఇక్కడ సూచిస్తాం. దీన్ని పౌనఃపున్యానికి సంబంధించినటువంటి అంశాలుగా చెప్పుకుంటాం. ఇక్కడ కంపన పరిమితి లేదా యాంప్లిట్యూడ్కి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ప్రస్తావించాల్సి వస్తే ఏదైనా యానకంలో తరంగం ప్రయాణించేటటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి కణాలు పొందేటటువంటి గరిష్ట స్థానభ్రంశాన్ని మనం ఇక్కడ కంపన పరిమితిగా చెప్పుకుంటాం, యాంప్లిట్యూడ్గా చెప్పుకుంటాం. సో తరంగంలోని శక్తిని మనం దాని యొక్క కంపన పరిమితి ద్వారా నిర్ణయించవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఒక సెకను కాలంలో తరంగం ప్రయాణించినటువంటి దూరాన్ని మనం ఇక్కడ తరంగం యొక్క వేగము క్యాపిటల్ విగా పేర్కొంటున్నాము. దీనే మనం v = n లాంబ్డా అనేటటువంటి సమీకరణం ద్వారా మనం ఇక్కడ చెప్పుకుంటాం. వాస్తవానికి న్యూ = 1/tగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఇక్కడ తరంగ వేగానికి సంబంధించినటువంటి సమీకరణంగా మనం ఇక్కడ v = n లాంబ్డా లేదా న్యూ లాంబ్డా అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం సూచిస్తాం. v అనేది తరంగం యొక్క వేగానికి తెలియజేస్తుంది. లాంబ్డా అనేది తరంగం యొక్క తరంగ దైర్ఘ్యాన్ని సూచిస్తే న్యూ అనేది తరంగం యొక్క పౌనఃపున్యాన్ని సూచించే క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో ఇదే క్రమంలో మనకు క్వశ్చన్ యొక్క మాడ్యులేషన్ కనుక మార్చినట్లయితే రెండు వరుస శృంగాల మధ్య దూరము తరంగ దైర్ఘ్యానికి సమానం, లాంబ్డాకి సమానం అనుకున్నాం. అదే ఒక వరుస శృంగము మరియు ద్రోణిల మధ్య దూరాన్ని ఎంతగా పేర్కొంటారనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. దీనికి సమాధానంగా మనం λ/2 అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా అనుదైర్ఘ్య తరంగాలు పోయేటటువంటి క్రమంలో అస్పందన మరియు ఇక్కడ ప్రస్పందన స్థానాలు ఏర్పడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తే వాటి మధ్యలో ఉండేటటువంటి అస్పందన మరియు ప్రస్పందన స్థానాల మధ్య దూరాన్ని కూడా మనం ఇక్కడ λ/2గా చెప్పుకుంటాం. అనుదైర్ఘ్య తరంగాల విషయంలో సంపీడన విరళీకరణాల మధ్య కూడా ఇక్కడ λ/2 దూరం ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అక్కడ సంపీడన రెండు వరుస సంపీడనాలు మరియు రెండు వరుస విరళీకరణాల మధ్య దూరాన్ని కూడా తరంగ దైర్ఘ్యంగా చెప్పుకుంటున్నటువంటి క్రమంలో ఇక్కడ సంపీడన మరియు దాని తర్వాత వచ్చేటటువంటి విరళీకరణాల మధ్య దూరాన్ని ఇక్కడ మనం ఈ రకంగా గమనించుకోవచ్చు. సో అస్పందన మరియు ప్రస్పందన స్థానాల మధ్య దూరాన్ని మనం ఇక్కడ λ/4గా మనం ఇక్కడ పేర్కొంటున్నాము. పౌనఃపున్యానికి ప్రమాణాలుగా మనం ఇక్కడ హెడ్జ్ లేక కంపనాలు పర్ సెకండ్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ సూచిస్తాము. ప్రధానంగా హెడ్జ్ అనేటటువంటి ప్రమాణాన్ని మనం ఎక్కువగా వాడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. సో గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు కనుక మనం పరిశీలించాల్సి వచ్చినట్లయితే స్థిర తరంగాలు ఏర్పడాలంటే పురోగామి మరియు తిరోగామి తరంగాల మధ్య ఉండాల్సినటువంటి ప్రావస్థ భేదం ఎంత ఉండాలి అనేటటువంటి ఓరియంటేషన్లో మనకు గతంలో ప్రశ్న రావడం జరిగింది. దీన్ని పై రేడియన్స్ లేదా 180 డిగ్రీలకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. అదేవిధంగా రెండు అనుక్రమ అస్పందన లేక ప్రతిస్పందనల మధ్య దూరము 10 సెంటీమీటర్లు అయితే దాని యొక్క తరంగం దైర్ఘ్యం విలువ ఎంత ఉంటుంది అనేటటువంటి ఓరియంటేషన్ మనకు క్వశ్చన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అక్కడ వరుస ప్రస్పందన మరియు అస్పందనాల మధ్య దూరము λ/2 అనేది కనుక మనం పరిశీలించినట్లయితే దాని విలువ 10 సెంటీమీటర్స్కి సమానం కాబట్టి λ = 20 సెంటీమీటర్స్గా మనం ఇక్కడ చెప్తాం. ఈ క్రమంలో తరంగ దైర్ఘ్యం యొక్క విలువ 20 సెంటీమీటర్లకు సమానం అనేది గమనించుకోవాలి. అదేవిధంగా స్థిర తరంగాల్లో రెండు ప్రస్పందన స్థానాల మధ్య దూరము 20 సెంటీమీటర్లు అయితే దాని యొక్క తరంగ దైర్ఘ్యము ఇక్కడ కూడా λ/2 = 20 సెంటీమీటర్స్ అంటున్నాం కాబట్టి λ = 40 సెంటీమీటర్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో మనకు తరంగాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలలో భాగంగా ఏ తరంగం ఏ రకానికి చెందింది, యాంత్రిక తరంగాలకు మరియు విద్యుదయస్కాంత తరంగాలకు మధ్య ఉండేటటువంటి భేదాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా తరంగాల్లోని ప్రధానమైనటువంటి రకాలైనటువంటి తిర్యక్ తరంగాలు మరియు అనుదైర్ఘ్య తరంగాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి గతంలో చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా తరంగాల యొక్క ప్రాథమిక భావనలైనటువంటి పౌనఃపున్యాలు, ఇక్కడ తరంగ దైర్ఘ్యము, ప్రావస్థ, ఆవర్తన కాలము, వీటికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాల మీద కూడా మనకు ప్రశ్నలు రావడం జరిగింది. కాబట్టి సో ఈ రకమైనటువంటి ప్రశ్నల సరళిని గమనిస్తూ మన యొక్క ప్రిపరేషన్ మనం ఇక్కడ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ఉండేటటువంటి స్వల్పమైనటువంటి వేరియేషన్స్ వచ్చేటటువంటి క్రమంలో ఆయా అంశాలను కంపారిటివ్ మేనర్లో కనుక మనం నేర్చుకున్నట్లయితే అంశాలను మనకు పూర్తి స్థాయిలో గుర్తుండిపోయి
తక్కువ పొరపాట్లతోనే మనం ఎక్కువ మార్కుల్ని స్కోర్ చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. సహజ దృగ్విషయాల్లో భాగంగా తరంగాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనల గురించి నేర్చుకున్నాం. ఈ క్రమంలో తరంగాలకు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్గా కాంతికి సంబంధించినటువంటి అంశాల గురించి నేర్చుకోబోతున్నాం. కాంతి అనేది ప్రధానంగా ఇది ఒక విద్యుదయస్కాంత తరంగంగా పేర్కొంటారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఏ పదార్థం గుండా కాంతి ప్రయాణిస్తుందో ఆ పదార్థాన్ని మనం ఇక్కడ పారదర్శక సంబంధమైనటువంటి పదార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో కాంతి ప్రసరించేటటువంటి క్రమాన్ని లేదా ప్రయాణించేటటువంటి క్రమాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు రెండు రకాలైనటువంటి పదార్థాలు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాంతిని ప్రసరింపజేసేటటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలుగా చెప్పుకుంటాం. అదేవిధంగా కాంతిని తమ గుండా ప్రసరింపజేయనటువంటి పదార్థాలను అపారదర్శక పదార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ అస్వయం ప్రకాశకాలకు సంబంధించినటువంటి భూమి మరియు చంద్రుడికి సంబంధించిన అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే సూర్యుడి నుంచి వెలువడేటటువంటి కాంతి చంద్రుని మీద పడి చంద్రుని మీదుగా భూమి వైపుకి పరావర్తనం చెందించబడుతుంది. ఈ విధంగా చంద్రుని నుంచి వచ్చేటటువంటి ఆ వెలుతురిని మనం ఇక్కడ వెన్నెలగా అనుభూతి చెందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా చంద్రుని మీద నుంచి కనుక గమనించినట్లయితే సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి భూమి మీద పడి భూమి రిఫ్లెక్ట్ చేయడం ద్వారా చంద్రుని మీద కూడా అదేవిధంగా భూమి ప్రకాశవంతంగా కనిపించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ క్రమంలో భూమి మరియు చంద్రుడు అనేవి ఇక్కడ తమపై పడినటువంటి కాంతిని పరావర్తనం చెందిస్తాయి కాబట్టి వీటిని మనం అస్వయం ప్రకాశకాలుగా చెప్పుకుంటాం. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మానవునికి ఇక్కడ దృష్టి జ్ఞానం కనుక కలగాలంటే ఏదైనా వస్తువుపై పడినటువంటి కాంతి అనేది తిరిగి అతని కంటికి పరావర్తనం చెందేటటువంటి క్రమంలోనే ఆ వస్తువుకు సంబంధించినటువంటి దృష్టి జ్ఞానం ఏర్పడుతుందనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ పారదర్శక మరియు అపారదర్శక పదార్థాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే వస్తువు గుండా కాంతి స్వేచ్ఛగా ప్రయాణించగలిగితే దాన్ని మనం ఇక్కడ పారదర్శక పదార్థాలుగా చెప్పుకుంటున్నాం. ఈ పారదర్శక పదార్థాలుగా మనం అద్దానికి సంబంధించి గ్లాస్కు సంబంధించినటువంటి పదార్థాల గురించి చెప్పుకుంటున్నాం. అదేవిధంగా గాలి కూడా పారదర్శక పదార్థంగా ప్రవర్తిస్తుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ కొన్ని వస్తువులు పూర్తి స్థాయిలో కాకుండా కొంత మేరకు మాత్రమే తమ గుండా కాంతిని ప్రసరింప చేసుకుంటాయి. ఇటువంటి పదార్థాలు మనం ఇక్కడ పాక్షిక పారదర్శక పదార్థాలుగా మనం పేర్కొంటాం. సో పాక్షిక పారదర్శక పదార్థాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు కనుక మనం గమనించినట్లయితే గరుకుగా ఉండేటటువంటి గాజు కానివ్వండి, పారఫిన్ మైనంతో పూసినటువంటి పేపర్లు కానివ్వండి, నూనె అద్దినటువంటి కాగితం కానివ్వండి, ఇవన్నీ కూడా పాక్షికంగా పారదర్శక పదార్థాలుగా ప్రవర్తిస్తాయనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో ఇక్కడ ఏ పదార్థాలు తమ గుండా కాంతిని ప్రసరింప చేయవో వాటిని అపారదర్శక పదార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం, లేదా కాంతి నిరోధక పదార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ కాంతి నిరోధక పదార్థాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు కనుక మనం గమనించినట్లయితే రాయి, కర్ర, లోహాలు మరియు ప్లాస్టిక్కి సంబంధించినటువంటి సమస్త వస్తువులను ఇక్కడ మనం కాంతి నిరోధకాలుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ కాంతి ఏ రకంగా ప్రయాణిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి సిద్ధాంతాలు మనకు అందించడం జరిగింది. ఈ సిద్ధాంతాల పేర్ల ఆధారంగా మనకు గతంలో అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా రావడం జరిగింది. సో ఈ క్రమంలో ఏ సిద్ధాంతాన్ని ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే కాంతికి సంబంధించినటువంటి మొట్టమొదటి సిద్ధాంతంగా న్యూటన్ ప్రతిపాదించినటువంటి కాంతి కణ సిద్ధాంతాన్ని పేర్కొంటాం. న్యూటన్ ఇచ్చినటువంటి ఈ కాంతి కణ సిద్ధాంతం ఆధారంగా కాంతి అనేది వివిధ కణాల రూపంలో ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రసరిస్తుంది అనే అంశాన్ని ఇక్కడ న్యూటన్ మహాశయుడు తెలపడం జరిగింది. సో ఈ క్రమంలో కాంతికి సంబంధించినటువంటి రంగులను ఆ కణాల యొక్క పరిమాణం నిర్ధారిస్తుంది అనేటటువంటి ఒక భావనను మనకి ఇక్కడ న్యూటన్ మహాశయుడు అందించడం జరిగింది. సో ఈ క్రమంలో కొన్ని లోటుపాట్లు ఉన్న దృష్ట్యా ఇక్కడ కాంతికి సంబంధించి తరంగ సిద్ధాంతాన్ని అందించడం జరిగింది. దీన్ని హైగన్ కాంతి తరంగ సిద్ధాంతంగా పేర్కొంటారు. సో ఈ క్రమంలో కాంతి ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించేటటువంటి క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఒక యానకం అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉందని, దీన్నే ఈథర్ అనేటటువంటి యానకంగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో హైగన్ ఇచ్చినటువంటి ఈ సిద్ధాంతం అనేది ఇది కూడా దీంట్లోని లోటుపాట్లు ఎక్కువగా ఉన్నటువంటి దృష్ట్యా మరి మ్యాక్స్వెల్ అనేటటువంటి శాస్త్రవేత్త తనదైనటువంటి శైలిలో విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో కాంతి యొక్క విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేటట్టు అవకాశం ఉంది. దీనికి సమాధానంగా మనం ఇక్కడ మ్యాక్స్వెల్ గురించి చెప్పుకుంటాము. కాంతికి శూన్యంలో కూడా ప్రయాణించేటటువంటి ధర్మం ఉంటుంది కాబట్టి ఈ ధర్మం ఆధారంగా కాంతికి విద్యుదయస్కాంత ధర్మాలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని పేర్కొనడం జరిగింది. ఇక్కడ
కాంతి ప్రయాణించేటటువంటి రుజుమార్గాన్ని మనం ఇక్కడ ఒక సరళ రేఖ ద్వారా లేదా కాంతి కిరణం ద్వారా మనం ఇక్కడ చూపిస్తాము. ఈ సమాంతర కాంతి కిరణాల సముదాయాన్ని మనం ఇక్కడ సమాంతర కిరణ పుంజము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. అదేవిధంగా ఈ కాంతి కిరణాలు ఏదైనా ఒక బిందువు దగ్గర కలుసుకున్నట్లయితే లేదా ఖండించుకున్నట్లయితే అటువంటి కాంతి కిరణాల సముదాయాన్ని మనం ఇక్కడ కేంద్రీకరణ కాంతి పుంజము అంటాం. ఇక్కడ కేంద్రీకరణ కాంతి పుంజం అనగా ఒకే బిందువు వద్ద కలుసుకోగల లేదా వీలున్నటువంటి ఖండించుకునేటటువంటి వీలున్నటువంటి కాంతి కిరణాల సముదాయాన్ని మనం ఇక్కడ కేంద్రీకరణ కాంతి పుంజం అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఒక బిందువు నుంచి వెలువడి అన్ని దిశల్లోనూ ప్రయాణించేటటువంటి కాంతి కిరణాల యొక్క సమూహాన్ని వికేంద్రీకరణ కాంతి పుంజము డైవర్జెంట్ లైట్గా మనం ఇక్కడ చెప్తాము. కేంద్రీకరణ కాంతి కిరణ పుంజాన్ని కన్వర్జెంట్ లైట్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో క్రింది వానిలో కన్వర్జెంట్ లైట్ అనేది ఏది లేదా డైవర్జెంట్ లైట్ అనేది ఏది అనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. కేంద్రీకరణ కాంతి పుంజము అంటే ఒక బిందువు వద్ద కలుసుకునేటటువంటి వీలున్న అనేకమైనటువంటి కాంతి కిరణాల సముదాయంగా ఇక్కడ మనం కేంద్రీకరణ కాంతి కిరణ పుంజంగా చెప్పుకుంటాం. ఇక్కడ పటంలో కనుక మనం గమనించినట్లయితే ఏ భాగంలో ఇచ్చినటువంటి దాన్ని కాంతి కిరణానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. దీన్ని సరళ రేఖా మార్గంలో చూపిస్తూ అది ఏ దిశగా ప్రయాణిస్తుందో అటువైపు యారో మార్కును కనుక పెట్టినట్లయితే ఆ దిశగా కాంతి ప్రయాణిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. బి సంబంధించినటువంటి పటాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఒక సమాంతర కాంతి కిరణాల సముదాయంగా మనం ఇక్కడ పేర్కొంటాం. అదేవిధంగా సి పటంలోని కాంతి రేఖలన్నీ కూడా ఒక బిందువుని మీట్ అవ్వేటట్లుగా అక్కడ ప్రయాణిస్తున్నాయి కాబట్టి దీన్ని మనం ఇక్కడ కేంద్రీకరణ కాంతి కిరణ పుంజం అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ పేర్కొంటాం. ఇక్కడ డి పటంలో కనుక మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి కాంతి కిరణాలు మొత్తం కూడా ఒకే బిందువు నుంచి వెలువడుతున్నట్లుగా మనం ఇక్కడ భావిస్తున్నాం కాబట్టి ఈ రకమైనటువంటి కాంతి కిరణాలను మనం ఇక్కడ వికేంద్రీకరణ కిరణాల సముదాయంగా మనం ఇక్కడ పేర్కొంటాం. సో క్రింది వానిలో ఒక పటాన్ని ఇచ్చేసి పట రూపంలో ఇచ్చేసి ఇది సమాంతర కాంతి కిరణాల సముదాయమా లేదా వికేంద్రీకరణ శాంతి కిరణాల సముదాయమా అనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ ఉన్నట్టుగా చూడవచ్చు. సో ఇక్కడ కాంతికి సంబంధించినటువంటి ధర్మాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఒక కాంతి కిరణ పుంజము రెండు యానకాలను వేరు చేసేటటువంటి తలంపై పతనమైనప్పుడు కొంత భాగము తిరిగి మొదటి యానకంలోకి ప్రసారం అయ్యేటటువంటి క్రమాన్ని మనకి ఇక్కడ కాంతి పరావర్తనంగా చెప్పుకుంటాం. లేదా ఏదైనా తలంపై పతనం చెందినటువంటి కాంతి కిరణం తిరిగి అదే తలంలోకి లేదా అదే యానకంలోకి వెనుదిరిగేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ కాంతికి సంబంధించినటువంటి పరావర్తన ధర్మంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. రిఫ్లెక్షన్ అనేటటువంటి టర్మ్తో దీన్ని ఇక్కడ మనం చూపిస్తాం. ఇక్కడ మొదటి పటంలో నున్నటి తలం మీద పడినటువంటి సమాంతర కాంతి కిరణ పుంజం అనేది రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత లేదా పరావర్తనం చెందిన తర్వాత సమాంతర కాంతి కిరణ పుంజంగా పరావర్తనం చెందినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా రెండవ పటాన్ని కనుక మనం గమనించినట్లయితే గరుకుగా ఉన్నటువంటి లేదా సమతలంగా లేనటువంటి తలం మీద పడినటువంటి సమాంతర కాంతి కిరణ పుంజం అనేది ఇక్కడ అక్రమ దిశలలో లేదా విభిన్నమైనటువంటి దిశల్లో వేర్వేరు దిశల్లో ఇక్కడ పరావర్తనం చెందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీన్ని మనం ఇక్కడ అక్రమ పరావర్తనంగా మనం చెప్పేటటువంటి క్రమాన్ని చూస్తాం. సో కాంతి కిరణాలు నున్నని మెరుగుపెట్టబడినటువంటి క్రమ తలాలపై పతనమయ్యేటటువంటి క్రమంలో అక్కడ జరిగేటటువంటి పరావర్తనాన్ని మనం ఇక్కడ క్రమ పరావర్తనంగా చెప్పుకుంటాం. సో సమాంతర కాంతి కిరణ పుంజాలు గనక క్రమ పరావర్తనం చెందినట్లయితే రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి లేదా పరావర్తనం చెందేటటువంటి కాంతి కిరణాలు కూడా సమాంతరంగా ఉంటాయి అనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కాంతి అనేది గరుకైన మెరుగులేని క్రమ రహితమైనటువంటి తలాలపై పతనం చెందినటువంటి క్రమంలో అక్కడ అక్రమ పరావర్తనం ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో ఈ క్రమంలో సమాంతర కాంతి కిరణ పుంజాలు అనేవి గరుకైనటువంటి తలాలపై పడినటువంటి క్రమంలో అక్కడ ఏర్పడేటటువంటి పరావర్తనం అక్రమ పరావర్తనం మరియు అక్కడ పరావర్తనం చెందినటువంటి సమాంతర కాంతి కిరణ పుంజం అనేది విభిన్న దిశల్లోకి ఒక దిశ నిర్దేశం లేనటువంటి పరిస్థితులలో ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ఇక్కడ గరుకు తలం యొక్క విభిన్న పతన బిందువుల నుంచి పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాల సమూహ ఫలితాన్ని మనం ఇక్కడ కాంతి పరిక్షేపణ లేదా స్కాటరింగ్ ఆఫ్ లైట్గా మనం ఇక్కడ పేర్కొంటాము. సో దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు మనం ఇక్కడ చూద్దాం. అదేవిధంగా కాంతికి సంబంధించినటువంటి పరావర్తన సూత్రాల మీద గతంలో మనకు చాలాసార్లు ప్రశ్నల రూపంలో అడగడం జరిగింది. ఈ పరావర్తన సూత్రాలకు సంబంధించి మొత్తం 3 నియమాలను మనం ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవడం జరిగింది. సో ఈ పరావర్తన సూత్రాలు కనుక మనం గమనించినట్లయితే కాంతి కిరణాలు సమతల దర్పణం వంటి నున్నని క్రమ తలాలపై పతనం చెందేటటువంటి క్రమంలో ఇక్కడ ఈ పరావర్తన సూత్రాలను మనం డిజైన్ చేసుకోవడం జరిగింది.
సో ఈ క్రమతలాలపై పరావర్తన చెందినటువంటి క్రమంలో పరావర్తన కోణం అనేది పతన కోణానికి సమానంగా ఉంటుంది అని తెలిపేది మొదటి పరావర్తన సూత్రంగా మనం ఇక్కడ పేర్కొంటాం. ఈ సందర్భంలో R=I అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. R అనేది ఇక్కడ పరావర్తన కోణాన్ని తెలియజేస్తుంది, I అనేది ఇన్సిడెంట్ యాంగిల్ లేదా పతన కోణానికి తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా పతన కిరణము పరావర్తన కిరణము తలానికి గీసినటువంటి లంబం మూడు కూడా ఒకే సమతలంలో ఉంటాయి. అంటే ఏవైనా ఒకటి ఒక సమతలంలో ఉన్నప్పుడు మిగిలిన రెండు మరో సమతలంలో ఉండే అవకాశాలు లేవు ఇక్కడ. సో పతన కిరణం అనేది పరావర్తన కిరణం యొక్క తలానికి గీచిన లంబము మూడు కూడా ఒకే సమతలంలో ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో ఇదే క్రమంలో పతన కిరణము మరియు పరావర్తన కిరణము అక్కడ ఆ పతన బిందువు వద్ద గీసినటువంటి అక్కడ పరావర్తన తలానికి లంబంగా గీసినటువంటి ఒక లంబరేఖను కనుక మనం గమనించినట్లయితే ఇవి పతన కిరణం మరియు పరావర్తన కిరణం అనేవి ఈ లంబానికి రెండు వైపులా ఉండేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ పరావర్తన సూత్రాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే PQ అనేది ఇక్కడ పరావర్తన తలంగా ఇక్కడ పనిచేస్తుంది. AO అనేది ఇక్కడ పతన కిరణంగా మరియు OD అనేది పరావర్తన కిరణంగా పనిచేస్తుంది. అదేవిధంగా ON అనేది ఇక్కడ మనకు ఆ O అనేటటువంటి పతన బిందువు వద్ద PQ అనేటటువంటి పరావర్తన తలాన్ని గీసిన అభిలంబంగా మనం ఇక్కడ పరిగణిస్తాం. సో I అనేటటువంటి యాంగిల్ పతన కోణంగా తెలియజేస్తుంది. అదేవిధంగా R అనేటటువంటిది పరావర్తన కోణంగా తెలియజేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో అదేవిధంగా సమతల దర్పణంపై ఏర్పడేటటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే M డాష్ అనేది ఇక్కడ మనకు సమతల దర్పణం యొక్క అంశంగా మనం ఇక్కడ గమనిస్తాం. ఏదైనా వస్తువు ON అనేటటువంటిది ఈ దర్పణం మీద పెట్టినటువంటి క్రమంలో అక్కడ O నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలు అనేవి రెండు విభిన్నమైనటువంటి ప్రాంతాలు A,Bల దగ్గర పడేటటువంటి క్రమంలో A నుంచి అక్కడ పరావర్తన తలానికి లేదా సమతల దర్పణానికి గీసినటువంటి అభిలంబము AN1, B నుంచి గీసినటువంటి అభిలంబం BN2గా మనం ఇక్కడ పరిగణిస్తాం. సో ఈ క్రమంలో అక్కడ ప్రతిబింబం అనేది తలక్రిందులుగా ఏర్పడినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ క్రమంలో ఆ ప్రతిబింబం యొక్క లక్షణాలు కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఇక్కడ ఆ ప్రతిబింబం అనేది మిథ్యా ప్రతిబింబంగా మనం ఇక్కడ పరిగణిస్తాం. మిథ్యా ప్రతిబింబం అంటే ఏ ప్రతిబింబాన్ని అయితే తెర మీద పట్టడానికి వీలుగా ఉండదో అటువంటి ప్రతిబింబాన్ని మనం అక్కడ మిథ్యా ప్రతిబింబంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఈ ప్రతిబింబం అనేది నిటారు ప్రతిబింబంగా కనబడుతుంది కాబట్టి ఇది నిటారు ప్రతిబింబంగా చెప్తాం. అదేవిధంగా ఏర్పడినటువంటి ప్రతిబింబంలో కుడి మరియు ఎడమ స్థానాలు అనేవి తారుమారు అవుతాయి కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితులలో దాన్ని మనం పార్శ్వ విలోమం చెందుతుంది అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ మిథ్యా ప్రతిబింబము ఏ దర్పణం ఆధారంగా ఏర్పడుతుంది లేదా ఏ పరావర్తన ధర్మం ఆధారంగా ఏర్పడుతుంది అనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. సమతల దర్పణం ఆధారంగా ఇది మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. అదేవిధంగా నిటారు ప్రతిబింబం మరియు కుడి ఎడమలు తారుమారైనటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది. అదేవిధంగా తలక్రిందులుగా ఉండేటటువంటి ప్రతిబింబం ఏర్పడుతుందనే అంశాలను ఇక్కడ మనం గమనించుకోవాలి. సో ఈ క్రమంలో కాంతికి సంబంధించి వివిధ కాంతి సిద్ధాంతాలు, పారదర్శక మరియు అపారదర్శక పదార్థాలకు సంబంధించి కాంతి తీవ్రతకు సంబంధించినటువంటి ప్రమాణాలు, ఇటువంటి అంశాల దృష్ట్యా మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పరావర్తన సూత్రాలకు సంబంధించినటువంటి పలు అంశాల్లో కూడా మనకు గతంలో ప్రశ్నలు చాలాసార్లు అడగడం జరిగింది. మరొక మెట్టు ముందుకేసినట్లయితే ఇక్కడ సమతల దర్పణం ఆధారంగా ఏర్పడేటటువంటి ప్రతిబింబం యొక్క లక్షణం అయినదేది లేదా కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో మనం నేర్చుకున్నటువంటి ప్రతి అంశం కూడా పరీక్షలో మనకు ఇక్కడ క్షుణ్ణంగా వాటిని పరిశీలించి జాగ్రత్తగా వాటిని ఆప్షన్స్ని చెక్ చేసుకుని ఇక్కడ ఆన్సర్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ఈ కాంతి అనేది అధిక మార్కులు పొందేటటువంటి క్రమంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో కాంతికి సంబంధించి దైనందిన జీవితంలో ఏర్పడేటటువంటి పలు ఉదాహరణలు కనుక జోడించుకున్నట్లయితే మనకి ఇది ఎక్కువ కాలం పాటు గుర్తుండిపోయేటటువంటి క్రమాన్ని కనుక మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంద్రధనుసుకు సంబంధించి కానివ్వండి, ఎండమావులకు సంబంధించి కానివ్వండి, అవి ఏర్పడేటటువంటి క్రమంలో ఏ ఏ ధర్మాలు ఉన్నాయనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్నల యొక్క సరళిని కూడా గమనించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ తరంగాలు మరియు కాంతికి సంబంధించినటువంటి అన్ని భావనలు కనుక మనం పరిశీలించినట్లయితే తరంగానికి ఉండేటటువంటి ప్రతి ధర్మం కూడా మనకి ఇక్కడ కాంతి యొక్క ధర్మాలుగా కూడా మనం ఇక్కడ పేర్కొంటున్నాం. కాబట్టి సో తరంగాల ధర్మాలను, కాంతి ప్రవర్తించేటటువంటి స్వభావాలను కనుక మనం బేరీజు వేసుకొని దీన్ని ప్రిపేర్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ పాఠ్యాంశం నుంచి అనేకమైనటువంటి ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి మార్కులు కూడా వచ్చేటటువంటి అవకాశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కాంతికి సంబంధించినటువంటి మరిన్ని ధర్మాలను కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇందులో
ప్రధానంగా జలాంతర్గాముల్లో ఉన్నటువంటి వ్యక్తులు నీటి ఉపరితలంపై ఉండేటటువంటి శత్రువుల దేశాలకు సంబంధించినటువంటి ఓడలను చూసే క్రమంలో, అదేవిధంగా గోడలలో ఉండి లేదా గోతులలో ఉండి ఇక్కడ శత్రువులకు కనపడకుండా వాళ్ళ యొక్క సంచారాన్ని కనుక్కోవడానికి గాను ఒక పరికరాన్ని వినియోగిస్తారు. దీన్నే మనం ఇక్కడ పెరిస్కోప్గా పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఈ పరికరం గురించి డైరెక్ట్ క్వశ్చన్ పడే అవకాశం లేకపోయినా కూడా ఇక్కడ పెరిస్కోప్లో వాడేటటువంటి దర్పణాలు ఎంత కోణంలో ఉండే అవకాశం ఉంది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. లేదా జలాంతర్గామంలో ఉండేటటువంటి వ్యక్తులు సురక్షితంగా శత్రువులకు కంటపడకుండా వారి యొక్క ఓడలను చూసేటటువంటి క్రమంలో ఉపయోగపడేటటువంటి పరికరం ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. దీనికి మనం పెరిస్కోప్ అనే పరికరాన్ని సమాధానంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఇక్కడ పెరిస్కోప్కి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసినట్లయితే కింద మనిషి చూసేటటువంటి భాగాన్ని ఇక్కడ గోతులలో నక్కి ఉన్నటువంటి సైనికులకు సంబంధించినటువంటి అంశంగా చూడవచ్చు. ఇక్కడ పైవైపు నుంచేటటువంటి వస్తువులను దేన్ని చూసినా కూడా అక్కడ కింద చూసేటటువంటి సైనికులకు ఎదురుగా ఉన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. సో ఈ రకమైనటువంటి అమరికను మనం పెరిస్కోప్కి సంబంధించినటువంటి ఈ పరికరం ద్వారా చూడవచ్చు. అయితే దీంట్లో ఆ గ్లాసెస్ని మనకి ఇక్కడ 45 డిగ్రీల కోణంలో అమర్చి ప్రయోగించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో దట్ ఎదురుగా ఉన్నటువంటి ఆ వస్తువు యొక్క ప్రతిబింబము పైన ఉన్నటువంటి దర్పణం మీద పడుతుంది. ఆ దర్పణం మీద ఉన్నటువంటి ప్రతిబింబము దిగువన ఉన్నటువంటి దర్పణానికి వస్తువు మాదిరిగా పనిచేస్తుంది. సో ఆ వస్తువు యొక్క ప్రతిబింబం దిగువన ఉన్నటువంటి అద్దంలో లేదా దర్పణంలో పడినప్పుడు ఆ దర్పణం మీద ఉన్నటువంటి వస్తువుని ఇక్కడ దిగువన ఉన్నటువంటి వ్యక్తి చూసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. సో పెరిస్కోప్ పనిచేసేటటువంటి సూత్రాన్ని కనుక మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే సమతల దర్పణాలపై కాంతి పరావర్తనం చెందుతుంది అనేటటువంటి ధర్మాల ఆధారంగా ఇక్కడ మనకు పెరిస్కోప్ పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా పెరిస్కోప్లో వాడేటటువంటి సమతల దర్పణాలు మూలాల వద్ద గొట్టం యొక్క తలానికి ఎన్ని డిగ్రీల కోణంతో బిగించబడి ఉంటాయనే ఓరియంటేషన్లో కూడా ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించి మన సమాధానాన్ని 45 డిగ్రీల కోణంతో అనేటటువంటి అంశాన్ని పరిశీలించాలి. సో ఇవి రెండు మనకి ఇక్కడ పెరిస్కోప్కి సంబంధించి ప్రశ్నల సరళిగా చెప్పుకుంటాం. అదేవిధంగా మరికొన్ని సందర్భాలలో రెండు దర్పణాలను కొంత కోణంతో అమర్చినప్పుడు ఆ దర్పణాల మధ్య ఏర్పడేటటువంటి ప్రతిబింబాల సంఖ్యకు సంబంధించినటువంటి ప్రశ్నలు గతంలో చాలాసార్లు అడగడం జరిగింది. సో ఈ క్రమంలో ఏవైనా రెండు దర్పణాలను తీటా కోణంతో అమర్చినటువంటి సందర్భంలో అక్కడ ఏర్పడేటటువంటి ప్రతిబింబాల సంఖ్యను n = 360/θ - 1 అనేటటువంటి సమీకరణం ద్వారా మనం ఇక్కడ కనుగొనవచ్చు. సో ఈ కోణంలో చూసినట్లయితే ఏవైనా రెండు దర్పణాలను 90 డిగ్రీల కోణంతో అమర్చినటువంటి క్రమంలో అక్కడ ఏర్పడేటటువంటి ప్రతిబింబాల యొక్క సంఖ్యని ఇక్కడ మనం 3గా చెప్పుకుంటాము. సో ఈ క్రమంలో మనం తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త ఏంటంటే 360/θ అనేటటువంటి విలువ కనుక అక్కడ సరి సంఖ్య వచ్చినట్లయితే దాని నుంచి 1 తీసేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి కారణంగా అక్కడ తీసేయాల్సినటువంటి ప్రతిబింబం అనేది ఆ రెండు దర్పణాల మధ్య కలిసేటటువంటి ప్రదేశం దగ్గర కనిపిస్తుంది కాబట్టి అక్కడ ప్రతిబింబం కనిపించే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ 360/θ విలువ సరి సంఖ్య కనుక వచ్చినట్లయితే అక్కడ నెంబర్ ఆఫ్ ప్రతిబింబాల సంఖ్య నుంచి 1 తొలగిస్తాము. సో ఈ క్రమంలో 360/90 డిగ్రీస్ అంటే 4 వస్తుంది. 4 అనేది సరి సంఖ్య కాబట్టి అక్కడ ఒక ప్రతిబింబం అనేది రెండు దర్పణాలు కలిసేటటువంటి తలం వద్ద అది ఏర్పడుతుంది కాబట్టి అక్కడ దాన్ని ఎక్స్క్లూడ్ చేసినట్లయితే ఈ సందర్భంలో మనకు వచ్చేటటువంటి ప్రతిబింబాల సంఖ్యని 3గా చెప్పుకుంటాం. అదేవిధంగా రెండు దర్పణాలను 60 డిగ్రీల కోణంతో కనుక ఏర్పరిచినటువంటి క్రమంలో ఇక్కడ ఏర్పడేటటువంటి ప్రతిబింబాల సంఖ్య 360/60 అంటే అక్కడ 6 వస్తుంది. సరి సంఖ్య కాబట్టి దాంట్లోంచి 1 తీసేస్తే 5 ప్రతిబింబాలు ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏవైనా రెండు దర్పణాలను ఒకదానికొకటి సమాంతరంగా అమర్చినటువంటి క్రమంలో వాటి మధ్య కోణము 0 డిగ్రీస్ లేదా 0 డిగ్రీస్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మనకు అక్కడ ఏర్పడేటటువంటి ప్రతిబింబాల సంఖ్య అనంతంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఫార్ములా ప్రకారం చూసినట్లయితే 360/0 - 1గా తీసుకుంటాము. ఏ సంఖ్యనైనా సరే 0తో భాగిస్తే అనంతమైనటువంటి విలువలు వస్తాయి కాబట్టి దాన్ని అన్డిటర్మినెంట్గా చెప్పుకుంటాం. సో దీన్ని ఇన్ఫినిటీకి ప్రతిరూపంగా చెప్పుకుంటాం కాబట్టి 360/0 ∞. దేర్ఫోర్ ఈ సందర్భంలో అంటే రెండు దర్పణాలను ఒకదానికొకటి సమాంతరంగా అమర్చిన క్రమంలో అక్కడ ఏర్పడేటటువంటి ప్రతిబింబాల సంఖ్యను మనం అనంతంగా చెప్పుకుంటాం లేదా అసంఖ్యాకంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఇక్కడ సమతల దర్పణాల ద్వారా మనం అమర్చేటటువంటి మరి ఒక పరికరాన్ని కెలిడియోస్కోప్గా చెప్పుకుంటాం.
ఇది అసంఖ్యాక పరావర్తన ప్రతిబింబాల సూత్రం మీద ఆధారపడి పనిచేసేటటువంటి ఒక సాధనంగా చెప్పుకుంటాం. అంటే దర్పణాలను కొంత కోణంతో ఇక్కడ 60 degrees కోణంతో దాదాపుగా అమరుస్తారు. ఈ విధంగా అమర్చినటువంటి 3 దర్పణాలను ఒకదానికొకటి అమర్చినటువంటి ఒక పరికరంగా మనం ఇక్కడ కెల్డియోస్కోప్కి సంబంధించి చూస్తాం. ఈ కెల్డియోస్కోప్లో అనేకమైనటువంటి పరావర్తన ప్రతిబింబాల ఆధారంగా రకరకాల డిజైన్లు ఏర్పడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ రిఫ్లెక్షన్ లేదా పరావర్తన సూత్రాన్ని ఆధారంగా పనిచేసేటటువంటి పరికరాలుగా మనం ఇక్కడ దర్పణాలకు సంబంధించినటువంటి అంశాలు మనం చెప్పుకున్నాము. సో ఈ దర్పణాలలో కుంభాకార దర్పణాలు మరియు పుటాకార దర్పణాలు అనేటటువంటి అంశాలు మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దేన్ని మనం కుంభాకార తలంగా పరిగణిస్తాము, దేన్ని మనం పుటాకార తలంగా పరిగణిస్తామనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ రాకపోయినా కూడా ఏది కుంభాకార కటకము ఏది పుటాకార కటకం అనేటటువంటి ఓరియంటేషన్, లేదా ఏది కుంభాకార దర్పణం లేదా ఏది పుటాకార దర్పణం అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా సరే ఒక తలం అనేది బయటికి ఉబ్బెత్తుగా ఉన్నట్లయితే దాన్ని మనం కుంభాకార తలంగా చెప్పుకుంటాము. లోతుగా కేవ్ మాదిరిగా ఉండేటటువంటి తలాన్ని ఇక్కడ పుటాకార తలం లేదా కాన్కేవ్ సర్ఫేస్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అదేవిధంగా కుంభాకార తలాన్ని మనం ఇక్కడ కాన్వెక్స్ ప్లేన్గా చెప్పుకుంటాము, పుటాకార తలాన్ని మనం ఇక్కడ కాన్కేవ్ ప్లేన్గా చెప్పుకుంటాం. సో దర్పణం యొక్క మధ్య బిందువుని ఈ క్రమంలో చూసినట్లయితే పోల్ లేదా ధ్రువం అనేటటువంటి అంశంగా చూస్తాం. దీన్ని మనం పీతో సూచిస్తాం. పటంలో సూచినట్లయితే పి అనేటటువంటిది దర్పణం యొక్క మధ్య బిందువు లేదా దర్పణం యొక్క ధ్రువంగా చెప్పుకుంటాం. అదేవిధంగా దర్పణం అనేది ఏ గోళంలో భాగమవుతుందో ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఇక్కడ వక్రతా కేంద్రము లేదా సి అనేటటువంటి అంశంతో సూచిస్తాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేటటువంటి పదంగా దీన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం తీసుకున్నటువంటి దర్పణం కుంభాకార దర్పణము లేదా పుటాకార దర్పణము తీసుకున్న క్రమంలో ఆ దర్పణం అనేది ఏ గోళంలో భాగమవుతుందో ఆ గోళం యొక్క కేంద్రాన్ని మనం ఇక్కడ వక్రతా కేంద్రం సిగా పరిగణిస్తాం. ఇక్కడ సి మరియు పి అంటే ధ్రువము మరియు వక్రతా కేంద్రానికి మధ్యలో ఉండేటటువంటి ఆ దూరాన్ని మనం ఇక్కడ వక్రతా వ్యాసార్థము రేడియై ఆఫ్ కర్వేచర్ అంటాము. దీన్ని క్యాపిటల్ ఆర్తో సూచిస్తాం. ఈ సందర్భంలో ధ్రువాన్ని మరియు వక్రతా కేంద్రాన్ని కలిపేటటువంటి రేఖను అనంతంగా పొడిగించినట్లయితే దాన్ని అక్కడ మనం ప్రధాన అక్షంగా పరిగణిస్తాము. సో ఇక్కడ పటంలో కనుక చూసినట్లయితే ఇక్కడ మొదటగా కనిపించే దాన్ని మనం ఇక్కడ పుటాకార దర్పణంగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ లోపల వైపు బోలుగా ఉంటుంది, కేవ్ మాదిరిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడ మనం పుటాకార దర్పణంగా చెప్పుకుంటున్నాం. దీంట్లో క్యాపిటల్ ఆర్ అనేది వక్రతా వ్యాసార్థాన్ని తెలియజేస్తుంది, ఎఫ్ అనేది నాభిని తెలియజేస్తుంది, అదేవిధంగా పి అనేది ధ్రువాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ పుటాకార దర్పణానికి సంబంధించి కాంతి కిరణం పరావర్తనం చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ నాభికి సంబంధించి ఒక అంశాన్ని కనుక మనం పరిశీలించాల్సి వచ్చినట్లయితే ఇక్కడ పుటాకార దర్పణం మీద పతనమయ్యేటటువంటి కాంతి ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తూ అన్ని బిందువులు లేదా అన్ని కిరణాలు ఏ బిందువు వద్దనైతే కేంద్రీకృతం అవుతాయో ఆ బిందువునే మనం ఇక్కడ నాభిగా చెప్పుకుంటాం. అంటే పుటాకార దర్పణంలో ఇక్కడ ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉండేటటువంటి కాంతి కిరణాలు పుటాకార దర్పణం మీద పతనం చెందినటువంటి క్రమంలో అవన్నీ పతనం చెందిన తర్వాత పరావర్తనం చెంది ఒక బిందువు దగ్గర కేంద్రీకృతం అవుతాయి. ఈ బిందువు దగ్గర కేంద్రీకృతం అయ్యేటటువంటి ఆ బిందువుని మనం అక్కడ నాభిగా పేర్కొంటాం. సో గోళాకార దర్పణం యొక్క ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చి ఇక్కడ పతనమయ్యేటటువంటి కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత ప్రధాన అక్షం మీదనే ఏదైనా ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి లేదా ఒక బిందువు నుంచి వికేంద్రీకరణం అవుతాయి. కాబట్టి ఆ రకమైనటువంటి బిందువుని నాభి అనేటటువంటి అంశంగా చూస్తాం. దీన్ని ఫోకస్ లేదా ఫోసీగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా గోళాకార దర్పణం యొక్క ధ్రువం నుంచి పి నుంచి నాభి వరకు ఉండేటటువంటి దూరాన్ని మనం ఇక్కడ నాభ్యాంతరము ఫోకల్ లెంత్గా చెప్పుకుంటాం. సో క్రింది వానిలో గోళాకార దర్పణం యొక్క ధ్రువం నుంచి నాభి వరకు గల దూరాన్ని ఏమని పరిగణిస్తారు అనే ఓరియంటేషన్ ఇక్కడ క్వశ్చన్ రావచ్చు మనకు. దీనికి సంబంధించి నాభ్యాంతరంగా చెప్పుకుంటాం. అదేవిధంగా నాభ్యాంతరానికి మరియు వక్రతా వ్యాసార్థానికి మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని గురించి కూడా మనకు గతంలో అనేక మార్లు ప్రశ్నలు రావడం జరిగింది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 అని చెప్తాము. ఇక్కడ నాభ్యాంతరము ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వక్రతా వ్యాసార్థంలో సగం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ నాభి అనేది ధ్రువము మరియు వక్రత కేంద్రాలకు మధ్యలో ఉండేటటువంటి ఒక బిందువుగా మనం చూస్తాము. సో పీసీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్గా చెప్తున్నాం, వక్రత వ్యాసార్థంగా చెప్తున్నాం. ఇది నాభ్యంతరానికి 2 రెట్లకు సమానమైనటువంటి విలువగా చెప్తాం. సో ఇక్కడ వక్రత వ్యాసార్థం అనేది
దర్పణాల యొక్క నాభ్యంతరానికి 2 రెట్లు ఉండేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో పుటాకార దర్పణం వల్ల ఏర్పడేటటువంటి ప్రతిబింబాల యొక్క లక్షణాల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ పటంలో చూసినటువంటి ఒక సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వస్తువు అనేది కొంత సుదూరంలో యు అనేటటువంటి దూరంలో ఇక్కడ అమర్చి దాన్ని ఈ పుటాకార దర్పణంలో రిఫ్లెక్ట్ అయినటువంటి క్రమంలో కనుక మనం చూసినట్లయితే ఎదురుగా ఉన్నటువంటి తెర మీద తలక్రిందులుగా ఉండేటటువంటి ప్రతిబింబం, అదేవిధంగా వస్తువు యొక్క ప్రతిబింబంతో పోలిస్తే తక్కువ ఉన్నటువంటి ప్రతిబింబం ఏర్పడినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ప్రతిబింబానికి మరియు దర్పణానికి మధ్య ఉండేటటువంటి దూరాన్ని విగా చెప్తాం, వస్తువుకి మరియు దర్పణానికి మధ్యలో ఉండేటటువంటి దూరాన్ని యుగా చెప్తాం. సో ఈ క్రమంలో పుటాకార దర్పణం వల్ల ఏర్పడేటటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాలు కనుక మనం మాట్లాడాల్సి వస్తే ఈ సందర్భంలో ప్రతిబింబం యొక్క పరిమాణము వస్తువు పరిమాణం కంటే చిన్నగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఏ సందర్భంలో వస్తువు యొక్క పరిమాణము ప్రతిబింబ పరిమాణం కంటే తక్కువగా ఉంటుందనే క్రమంలో కనుక క్వశ్చన్ వస్తే ఇది పుటాకార దర్పణం వల్ల ఏర్పడేటటువంటి ప్రతిబింబం యొక్క లక్షణంగా మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ప్రతిబింబం తెర మీద పడుతుంది కాబట్టి దీన్ని ఇక్కడ మనం నిజ ప్రతిబింబంగా చెప్పుకుంటాం. వాస్తవానికి తెర మీద ప్రతిబింబం పడేటటువంటి క్రమాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రతిబింబాలు మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నిజమైనటువంటి ప్రతిబింబం, రెండవది మిథ్యా ప్రతిబింబం. వాస్తవానికి మిథ్యా ప్రతిబింబాలను మనం తెర మీద పట్టలేము, కేవలం నిజ ప్రతిబింబాలను మాత్రమే తెర మీద పట్టడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ చూసినటువంటి ఈ క్రమంలో మనకు ఏర్పడినటువంటి ప్రతిబింబము తెర మీద పడుతున్నాం కాబట్టి దాన్ని నిజ ప్రతిబింబంగా మనం ఇక్కడ పేర్కొంటున్నాం. అదేవిధంగా పటాన్ని గమనించినట్లయితే అక్కడ ప్రతిబింబం అనేది తలక్రిందులుగా ఉంది కాబట్టి ఇక్కడ తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుతుందనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వస్తువు అనంత దూరంలో ఉన్నటువంటి పరిస్థితులలో దర్పణానికి మరియు తెరకు మధ్యలో ఉండేటటువంటి దూరము పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరానికి సమానమవుతుందనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. అంటే ఏదైనా వస్తువు నుంచి కాంతి కిరణాలు సుదూరం నుంచి ప్రయాణించుకుంటూ వచ్చేటటువంటి క్రమంలో అక్కడ దర్పణానికి మరియు తెరకు మధ్య గల దూరం అనేది పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరానికి సమానం అవుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలో దర్పణం నుంచి వస్తువు ఉండేటటువంటి దూరము యు, ప్రతిబింబం ఉండేటటువంటి దూరం వి, నాభ్యంతరం కనుక ఎఫ్ అయినట్లయితే ఇక్కడ ఈ మూడింటి నుంచి ఏ 2 విలువలను ఇచ్చేసి 3వ విలువను కనుగోవాలన్నా కానీ మనం ఇక్కడ ఒక సూత్రం ఆధారంగా మనం ఇక్కడ చేసుకోవచ్చు. 1/u ± 1/v = 1/f అనేటటువంటి సూత్రం ద్వారా చెప్తాం. దీన్నే మనం f = u × v/u ± vగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా వస్తువును నాభ్యంతరం కన్నా ఎక్కువ దూరంలోను వక్రతా వ్యాసార్థం కన్నా తక్కువ దూరంలోను ఉంచినప్పుడు ఏర్పడేటటువంటి ప్రతిబింబం ఏ రకంగా ఉంటుందనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. దీనికి సంబంధించి మనం వృద్ధీకృత నిజ ప్రతిబింబము తలక్రిందులుగా ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో వస్తువును ఆ దర్పణం యొక్క నాభ్యంతరం కన్నా ఎక్కువ దూరంలో ఉంచాలి, అదేవిధంగా వక్రతా వ్యాసార్థం కన్నా తక్కువ దూరంలో ఉంచాలి. అంటే దీని అర్థము ఆ వస్తువు యొక్క స్థానం అనేది వక్రతా వ్యాసార్థము క్యాపిటల్ ఆర్కి మరియు ఎఫ్ నాభ్యంతరానికి మధ్యలో ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తే ఏర్పడేటటువంటి ప్రతిబింబం అనేది నిజమైనటువంటి ప్రతిబింబము, వృద్ధీకృతమైనటువంటి ప్రతిబింబము, తలక్రిందులుగా ఏర్పడేటటువంటి ప్రతిబింబాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా వస్తువును నాభ్యంతరం కన్నా తక్కువ దూరంలో ఉంచినట్లయితే ఏర్పడేటటువంటి ప్రతిబింబం వృద్ధీకృత మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ స్థితిలో మనం వస్తువు యొక్క ప్రతిబింబాన్ని మనం ఇక్కడ తెర మీద పట్టలేనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. దీనికి కారణంగా ఏర్పడేటటువంటి ప్రతిబింబం అనేది మిథ్యా ప్రతిబింబం కాబట్టి దీన్ని మనం తెర మీద పట్టుకోలేము. సో వస్తువుని నాభ్యంతరం కన్నా తక్కువ దూరంలో ఉంచినట్లయితే ఏర్పడేటటువంటి ప్రతిబింబం వృద్ధీకృత మిథ్యా ప్రతిబింబంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రేఖీయ ఆవర్ధనము లేదా వృద్ధీకరణంకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనం చూడాలి. వృద్ధీకరణం అంటే వస్తువు యొక్క వాస్తవ డైమెన్షన్స్ అన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసినా లేదా పెంచినా కూడా దాన్ని వృద్ధీకరణ జరిగింది అనేటటువంటి క్రమంలో ఇక్కడ మనం చూస్తాం. వాస్తవానికి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానివ్వండి లేదా ఫోటో స్టూడియోలలో ఫోటో దిగేటటువంటి క్రమంలో ఒరిజినల్ పొజిషన్ కంటే తక్కువ పొజిషన్లో ఫోటో వస్తుంది కాబట్టి అది వృద్ధీకరణం జరిగినట్లుగా మనం భావించలేము. కానీ భారీ కటౌట్లు తీసుకునేటటువంటి క్రమంలో మన యొక్క ఫోటోని అనేక రెట్లు దాన్ని పెంచి అక్కడ ఒక కటౌట్ రూపంలో కడతారు కాబట్టి ఈ సందర్భంలో అక్కడ వృద్ధీకరణం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో ఇక్కడ ఈ సందర్భంలో దీన్ని కనుక అంశాల వారీగా చూసినట్లయితే ప్రతిబింబ పరిమాణానికి వస్తువు పరిమాణానికి మధ్యలో ఉండేటటువంటి
నిష్పత్తిని మనం ఇక్కడ రేఖీయ ఆవర్ధనానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. ఇది ప్రతిబింబం దూరానికి మరియు వస్తువు మధ్యలో ఉండేటటువంటి దూరానికి గల నిష్పత్తికి సమానం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ క్రమంలో వృద్ధీకృత ప్రతిబింబానికి సంబంధించి రేఖీయ ఆవర్ధనం విలువను ప్రతిబింబం యొక్క పరిమాణం బై వస్తువు యొక్క పరిమాణము, దీన్ని మనం PI/POగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఇది రేఖీయ ఆవర్ధనానికి సంబంధించినటువంటి సూత్రంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుంభాకార దర్పణం వలన ఏర్పడేటటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కుంభాకార దర్పణానికి కుంభాకార తలం వైపుకి ఇక్కడ మనం వస్తువుని అమర్చుతాము. సో ఈ వస్తువు అనేది దాని నుంచి వెలువడేటటువంటి కాంతి కిరణాలు దర్పణం మీద పడినటువంటి పరిస్థితులలో అది పరావర్తనం చెందినటువంటి పరిస్థితులలో ప్రతిబింబాన్ని ఏర్పరిచే క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ క్రమంలో ప్రతిబింబం యొక్క లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే ఏర్పడేటటువంటి ప్రతిబింబం పరిమాణము వస్తువు పరిమాణం కంటే చిన్నగా ఉంటుందని, అదేవిధంగా ఈ సందర్భంలో ఏర్పడేటటువంటి ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అనగా దీన్ని మనం ఇక్కడ తెర మీద పట్టలేనటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా వస్తువు మాదిరిగానే పూర్తి నిటారైనటువంటి ప్రతిబింబం ఇక్కడ మనకు ఏర్పడేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాము.